Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెంలో శేష మహల్ థియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ ఫ్యాన్ స్టేట్ కన్వీనర్ చవ్వాకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, ఎగ్గిన నాగబాబు పాల్గొన్నారు. అభిమానుల మధ్య ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి వేడుకలను గొర్రెల శ్రీధర్, ఎగ్గిన నాగబాబు ప్రారంభించారు. అనంతరం గతంలో ఎన్టీఆర్ సినిమాకు బ్యానర్ కడుతూ ప్రమాదశాతవస్తు చనిపోయిన ఎన్టీఆర్ అభిమాని పన్ను కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ పంపించిన 2 లక్షల రూపాయలను అందించారు. చేసిన నందమూరి అభిమానులకి ఇక్కడ స్టేజ్ మీద అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దల నాగబాబు గారికి, అలాగే ఈ థియేటర్ యజమాని రఘు గారికి, నాగు గారికి, కిలాడి శ్రీని గారికి, కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన సోదరుడు చవ్వాకుల శ్రీనివాస్ గారికి, అలాగే ఇక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొదటగా ఏదైతే మరి 41వ పుట్టినరోజు జరుపుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ గారికి మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి ఏదైతే ఒక నాయకుడు ఎలా ఉంటాడో తద్వారా అభిమానులు కానీ కింద నాయకత్వం కానీ అదే రకంగా దాని కొనసాగింపు జరుగుతూ ఉంటుంది. అదే విషయంలో మరి ఏదైతే నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ప్రతి పనిలోనూ కూడా సేవా దృక్పథంతో ఉండే వ్యక్తి. ఏ పనిలోనైనా, ఏ కష్ట నష్టాల్లో అయినా సరే చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి మన జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన యొక్క స్ఫూర్తితోటి ఆయన ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో తన ఫ్యాన్స్ అయినటువంటి ఇప్పుడు మా శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా అదే బాటలో నడుస్తూ ప్రతి టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 41వ జన్మదినోత్సవం సందర్భంగా మిత్రుడు చవ్వాకుల శ్రీనివాసు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కలిపి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో వేదికను అలంకరించినటువంటి మిత్రులు సోదరుడు శ్రీధర్, అలాగే కిలాడి శ్రీను, మరొక కన్వీనర్ నాగు, అలాగే ఈ యాజమాన్యం ఈ థియేటర్ యాజమాన్యం అయినటువంటి రఘు గారు, అలాగే శ్రీను, ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులు ఇంతకుముందు విపులంగా ఆయన గురించి అన్నీ చెప్పడం జరిగింది. ఏదైతే ఈ సినీ ప్రపంచంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి మరో రూపంగా, ప్రతిరూపంగా ఈ సినీ ఫీల్డ్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొని వ్యక్తిత్వంలో కూడా ఎవ్వరితోటి కాంట్రవర్సీకి వెళ్ళకుండా ఒక చిన్న వయసులోనే ఒక చక్కని జీవితాన్ని నడుపుతూ ఒక ఆదర్శవంతం ఈరోజు మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ 41వ దినోత్సవం సందర్భంగా మరి విచ్చేసినటువంటి మరి తాడేపల్లిగూడెం పట్టణ ప్రముఖ నాయకులైనటువంటి సహోదరులు మరి నాగబాబు గారికి, అలాగే మా మిత్రులు శ్రీధర్ గారికి, మరో మిత్రుడు నాగు గారికి, థియేటర్ యజమాని అయినటువంటి రఘు గారికి, అలాగే నాతోటి సహోదరులకి, అలాగే జిల్లాలో కూడా మరి వచ్చినటువంటి మరి దుద్దుకూరు నుంచి వచ్చిన మిత్రులకి, సరౌండింగ్ ఆరుగోల నుంచి వచ్చిన మిత్రులకి, తాడేపల్లి ఇటువైపు నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి ఎన్టీఆర్ గారు 41వ జన్మదినోత్సవాన్ని మరి ఎంతో అద్భుతంగా జరుపుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆ దేవుడికి మనసారా మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరి ఇటువంటి
మరి ఎన్టీఆర్ గారి పుట్టినరోజులు మరెన్నో జరగాలని మరి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేదిక చేసిన పెద్దలందరికీ మరి నలుగురందరికీ కూడా ముందుగా ఎన్టీఆర్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మరి 1983 మే 20వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్కి ఒక స్వాతిముత్యం లాంటి యువకుడిని కనిపించినందుకు పెద్ద ఎన్టీఆర్ గారు మనవడిగా ఇది నందమూరి అభిమానుల్లోని పెట్టినందుకు ఎన్టీఆర్కి ముందుగా పుట్టినరోజు తెలియజేస్తూ మరి మాకు ఈ ఆహ్వానం పంపించిన నా మిత్రుడు సుభాకర్ శ్రీనివాస్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఈ రోజుని ఈ పుట్టినరోజుకి ఎందుకు చేసుకున్నాం ఏంటంటే లేని కుటుంబాలకు సహాయం అందిస్తాకి మా తోటి అభిమానులకి సహాయం అందిస్తా కోసం ఈ యొక్క పుట్టినరోజు వేదికల్లో మనం తెలియబోతున్నాం. లోపల ఇదే థియేటర్లోని ఫ్లెక్సీ కడుతూ పైన కింద తిరిగి పడిపోయిన గోపి అన్న కురవాడికి పండు అన్న కురవాడికి మరి తాడేపల్లిగూడెం స్థానిక 20వ వార్డు సీతారాంపేటలో గల శ్రీరామాలయం నందు సోమవారం ఉదయం 11 గంటలకు భారీ అనుసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గుర్రం మణి గారు ప్రారంభమైంది. సీతారాంపేటలో గత 19 శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుని మరి 11వ రోజు మరి అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మా రామాలయం కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి సీతారాంపేట కొబ్బరి తోట మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి మరి అన్నప్రసాదాన్ని స్వీకరించి రాముల వారి కృపకు పాత్రలు అవ్వాలని పెద్ద ఎత్తున ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా అన్నగారు ఎగ్గిన నాగబాబు గారు, మరో సోదరుడు పాలు వెంకటేశ్వర గారు, మరి వర్తనపల్లి కాశీ గారు, పోతుల అన్నవరం గారు, అలాగే ఈతగూడ తాతయ్య గారి పెద్దలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని గత 19 సంవత్సరాలుగా మేము చేస్తా ఉన్నాం. ఈ సీతారాంపేట కొబ్బరి తోట మధ్యలో మరి ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా మాంకాలమ్మ ఉత్సవాలు అన్నగారు ఎగ్గిన నాగబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే పొద్దుల ముసలమ్మ ఉత్సవాలు రాజేంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో, అలాగే నోకలమ్మ తల్లి ఉత్సవాలు, మరి రాముల వారి ఉత్సవాలు ఇక్కడ నిరంతరం కూడా భక్తిభావం పెంపొందే విధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క హిందూ ధర్మాన్ని వేడినాడకుండా ఉండే విధంగా చెప్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ జై శ్రీరామ్. అంటే గతంలో పాత గుడి ఉండేది, ఆ గుడి పునర్నిర్మాణం చేసి మా నరసింహస్వామి గారి అధ్యక్షున్న కమిటీ సభ్యులు 19 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి చేపడం జరుగుతుంది. ఆ 19 శ్రీరామనవమి చేసిన తర్వాత అన్నదాన కార్యక్రమం. అలాగే సోమేశ్వరం అన్నట్టు సీతారాంపేట కొబ్బరి తోట ఇక్కడ ఏదో ఒకటి కార్యక్రమం మాంకాలమ్మ లేకపోతే ముసలమ్మ తల్లి లేకపోతే రాముల వారి గుడి ఇలా చేపడం జరుగుతుంది. ఈ దీని సందర్భంగా సంతర్పణ చేస్తాం. అలా నాగవారు అన్నట్టు తాడేపల్లిగూడెంలో జిల్లాలో ఎవరో చేయలేనట్టుగా వారం రోజుల్లో 7 రోజులు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఏదో గుడి కాడ భక్తులు మనకి ఇచ్చిన దాతలు కూడా తాడేపల్లిగూడెంలో మంచి వాళ్ళు ఉండటంలో ఆ ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళందరూ సహకరించడంలో మనం ఎవరికి వెళ్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుళ్ళ కార్యక్రమాల్లో అందరూ సహకరించాలని
అలాగే ఈ కార్యక్రమాన్ని దానికి పిలిచిన నరసింహ సోమేష్ గారికి, అలాగే మా ఎగ్గి నాగబాబు గారికి, ఇలాగే రామాలయ కమిటీ సభ్యులందరికీ పేరు పడిన నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ గుడికి సహకరించిన భక్తులందరికీ ఆ దేవుడి ఆశీస్సులు పూర్తిగా మెండుగా ఉండాలని జై శ్రీరామ్. మరి సీతారాంపేటలో గత 19 సంవత్సరాలుగా శ్రీరామనామ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న మిత్రులు నరసింహ సోమేశ్వరరావు గారు వారి మిత్రబృందాలను అభినందిస్తూ, మరి తాడేపల్లిగూడెం పట్టణంలో మరి ఎంతో ప్రఖ్యాతిగాంచిన సీతారాంపేటలో తాడేపల్లిగూడెం మార్కెట్కి మరి అవసరమైన వనరులను సమకూరుస్తున్న శ్రామిక శక్తిని అంతా కూడా మరి సీతారాంపేట నుంచే వస్తుందని గర్వంగా చెప్పుకోవచ్చు. మరి మహాప్రభు అయిన శ్రీరామచంద్రుడు రామరాజ్యం కావాలని అందరూ కళ్ళకు కట్టినట్టుగా కనిపించే ఆయన ప్రభుత్వాన్ని, ఆయన రామరాజ్యం కావాలని అందరూ కోరిన విధంగా ఉండే ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మిత్రులు సోమేశ్వరరావు గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన సోదరులు శ్రీధర్ గారు కూడా నా అభినందనలు తెలియజేస్తారు. తెలుగు సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి జయంతి సభ తాడేపల్లిగూడెంలో సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. సభలో భక్తులు మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒక వరమని పేర్కొన్నారు. నువ్వెవరు నేనెవరు కలిసి అంతటి సాహసం చేయలేడు. కేవలం అది మాత్రమే కాదు, ప్రేమ భావాన్ని వ్యక్తపరచడం, ఆధ్యాత్మిక కోణాన్ని ఆవిష్కరించడం, ఇది కాకుండా ప్రజల మీద తిరుగుబాటు, ప్రజల్లో ఉండేటువంటి ఆలోచనల్ని బయటికి తీసి నిగ్గదీసి అడుగు ఈ దగాకోరు లోకాన్ని అంటాడు, సిగ్గులేని జనాన్ని. ఎస్, అటువంటి విప్లవాత్మకమైనటువంటి కవితలు కూడా రాయడం జరిగింది ఆయన. దానికి ఒక నంది అవార్డు కూడా వచ్చింది నాకు తెలిసి అదే సినిమాలో. సురాజ్యం లేనటువంటి స్వరాజ్యం ఎందుకని అని చెప్పి ఆయన ప్రశ్నిస్తాడు. సురాజ్యం అంటే మంచి రాజ్యం లేనటువంటి స్వరాజ్యం. మనకి స్వతంత్రం వచ్చింది కానీ అది మంచి రాజ్యం కాదు. అటువంటిప్పుడు ఈ స్వతంత్రం యొక్క పని ఏంటి, దీంతో మనకి అవసరం ఏంటని చెప్పేసి ఆయన్ని గల్దీయడం జరిగింది ఆ రోజుని. అలాగా ఆయనలో ఒక కవి అంటేనే స్పందించేటువంటి గుణం ఉన్నటువంటి వాడు, ఒక ఆధ్యాత్మికవేత్త ఉన్నాడు, ఒక ప్రేమికుడు ఉన్నాడు, ఒక కవి, ఒక ఆవేశపరుడు, అందరూ ఉన్నారు. ఒక శ్రీశ్రీ గారి లాగా ఆయన కూడా ఆవేశం. ముసుగు వేయొద్దు మనసు మీద, వలలు వేయొద్దు వయసు మీద అంటాడు. అంటే మనలో ఉండేటువంటి ఆలోచనలకి మనం చాలాసేపు ఏం చేస్తూ ఉంటామంటే, చాలామందిని అయ్యో వీడు ఏమనుకుంటాడో, ఇది చేయడం కరెక్టా కాదా, ఇట్లా నువ్వే నువ్వు, నా చుట్టూ నువ్వు, నాతోనే నువ్వు. ఏంటిది పాట ఏదో కొంచెం తేడాగా ఉంది. మొత్తం అన్నీ నువ్వు అనేటువంటి ఒక చిన్న పదంతో, 2 అక్షరాల పదంతో మొత్తం పాటంతా నడిపేశాడు ఆయన. నా చుట్టూ నువ్వు, నాతోనే నువ్వు, నీలో నేను, నువ్వే, అన్నీ నువ్వే, నా యుద్ధం నువ్వు, నా సైన్యం నువ్వు. అమ్మాయితో యుద్ధం చేస్తున్నాడు ప్రేమ విషయంలో, కానీ అదే టైంలో ఆ సైన్యం కూడా అమ్మాయే, తనకు ధైర్యం కూడా తనే. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత వేజండ్ల ఐపీఎస్ వారి ఆదేశానుసారం తాడేపల్లిగూడెం డీఎస్పీ గారైన DSRVSN మూర్తి గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 5 గంటలకు తాడేపల్లిగూడెం పట్టణంలోని యాదర్లపల్లి మరియు జువ్వలపాలెం శివాలయం వీధిలో రాబోవు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దృష్టిలో ఉంచుకుని కార్డన్ సెట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగినది. Selamat
లైట్ ఉంచు పొలం మీద పొళ్ళు ఎక్కలేకపోతున్నా. నేను కట్టాను సార్ అయ్యారు అడగండి వెళ్ళు సార్ లోపల వెళ్ళరా రే లోపలికి. తాడేపల్లిగూడెం బీవీఆర్ కళా కేంద్రం నందు జరుగుతున్న జాతీయ స్థాయి నృత్య పోటీలు 2వ రోజు చేరుకున్నాయి.
జానపద సోలో ఉంది. బంగారుగూడెం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ 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 సువర్ణ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నందు ఏకాదశి శుభ సందర్భంగా బ్రహ్మశ్రీ అప్పయ్య శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఆలయ కమిటీ చైర్మన్ సమయమంతుల శ్రీహరిరావు ఆధ్వర్యంలో బంగారు గూడెం గ్రామ వాస్తవ్యులు పచ్చి పులుసు నాగ అమ్మన్న కుమార్ శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులచే స్వర్ణ అష్టాదళ పుష్పాలతో అష్టోత్రం మరియు సహస్ర రజత పుష్పాలతో సహస్రనామ అర్చన మరియు వివిధ రకాల పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. शाश्वतकं शोमत्यतं नारायणं महाज्ञेयं विश्वात्मानन्दरायणो ज्योतिरात्मा नारायण परः नारायण परं ब्रह्म तत्त्वं नारायण परः नारायणो ध्यानं नारायणतः जगजगत्सर्वं दृश्यते सूर्यदे मन्त्रभैतसर्वं व्याप्य नारायण सन्दोयं विश्वं भवमत्मकोटपदेकादिमुदयं व्यापितं मनुष्यादस्यान्ते नाभ्यामृतदेवारमानापुरं भावे विशेषायतमहतु संतदेवं शिलाभृतलं प्रत्यागोचितं दस्यान्ते सर्वं दोषं दस्तुं सर्वं प्रदक्षितं तस्य मध्ये महानगर विश्वासं विश्वदोर्मकः दोर्मधिष्पन्नाः वज्रकविहितयगोढवदस्यायस्य सप्तरापारापारमस्तकः तस्य मध्ये मध्यगानयोः द्वाविभक्तः देवतो यदवज्रस्वारिदिर्लेकैः भास्वराणैवारलोकवर्तन्ति व्यवस्थितः नमो जम्मही सर्वनाधिपमजय कामान् कामकामायुज्यं कामेश्वरो हि श्रोताधराय विष्णुराय महाराजाय महा ओं तद्ब्रह्मा ओं तद्वायुर्दाकामों तत्सत्यं ओं तत्सर्वं तत्पुरोमः अंतःस्थिरभूतेषु आयां विश्वमों लोकं यज्ञष्टमषट्कारस्य वन्दस्तकं रुद्रस्तं विष्टस्तं ब्रह्मत्वं प्रजापतिः वन्ददापो ज्योतिषो ब्रह्मभूतवस्वरो बीजान सर्वज्ञानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपते ब्रह्मा शिवो वीनस्वारों लक्ष्मीं क्षीरसमुद्रातयां निजकथामीश्वरीं दासी भूतभवतदेवतां लोकैकदीपां पुराणदीपं मन्दरवाचनं ब्रह्मेन्द्रनाथां पुराम् त्रैलोक्यपटम्बरीं हृदयां देवं कुन्दप्रियां सुतलक्ष्मीं मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रेयलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्नां सर्वदा भराङ्कुशो पाशवभेदमुद्रां करेव हन्तीं पुरनाथरस्तां बालाकोटिप्रतिभां देवतां भजेऽहं वां जगदीश्वर्यन्तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणोऽस्ते महादेवी च विद्महे विष्णुपत्नी श्रीमहे तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी तन्नो अधिकप्रचोदयात् ओं श्री लक्ष्मी नमः. విభిన్న పరిశోధనలు దేశ అభ్యున్నతికి వెన్నెముకగా నిలుస్తాయని ఏపీ నెట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. సంస్థలోని బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ ఆధీనంలోని సెర్బ్ సహకారంతో ప్రాసెస్ మోడలింగ్ సిమ్యులేషన్ అండ్ ఆప్టిమైజేషన్ ఇన్ బయోలాజికల్ సిస్టమ్స్ ఎ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అప్రోచ్ అనే అంశంపై వారం రోజుల పాటు 20 నుంచి 26 వరకు నిర్వహించనున్న కార్యశాల హై-ఎండ్ వర్క్ షాప్ ను సోమవారం ప్రారంభించారు. We are not capable of simplifying the topics. It is easy to write a complicated sentence, but difficult to write a simple sentence. So if you learn art of writing a research paper, in your PhD level, you become a board. You can
publish research paper in every week, every 2 weeks. If you really learn in your PhD time, as a doctor learning the profession of operation, if you really learn how to write a good research paper, and what is the art of writing a research paper, you will be excellent in it. I conduct a workshop for PhD students on how to write research paper, international quality research papers. That is a 3 days workshop. I was just mentioning to your faculties. In the workshop, we tell how to write an abstract. It is a generic abstract writing. First line, this paper describes what. Second line, the scope of the paper. Third line, the experimentation of the paper. Fourth line, interesting results observed. Fifth line, critical discussions of the interesting result. Sixth line, conclusion of the entire paper. Seventh line, recommendation of the paper. So, we give a broad content of how to write an abstract. Likewise, how to write material standards, how to write introduction, how to write results discussion, how to interpret your data. All these things we teach in 3 days. How to use a good English, active voice, passive voice. A beautiful English teacher comes and teaches you how to write a good paper. So in that, the first day, I tell the mantra of a research to every student. The movie maker writes how many lines, how many paragraphs as writing. It will not be more than 2 words. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.